అప్పుడు పోవడానికి కూడా నాకు చాలా డిఫికల్ట్ అయింది. 3 మజిలీస్లు హైదరాబాద్ నుంచి బయలుదేరితే రాజమండ్రి నుంచి గుంటూరు విజయవాడ నుంచి రాజమండ్రి బెక్క తెల్లవారు హెలికాప్టర్ లేదా చేరారు. కాబట్టి నేనేమంటానంటే ఏదైనా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి మనం అన్నింటిలో ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్ ఇన్ టెక్నాలజీ, ఏది ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్ కాదు, కానీ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఐడియా తీసుకొని మనం డెసిషన్ ఇస్తాం, ఇది చేయండి, ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుంది చెప్తాం. అది చేయాల్సిన అవసరం ఉంది. ఎనిబడి హన్స్ ఇండియా సాంబశివరావు గారు మాట్లాడగలరండి మీరు? నమస్తే సార్, సాంబశివరావు సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వటమో అంతవరకు ఓకే, డబ్బులు ఎప్పుడైనా ఇవ్వాలి, ఏదో ఒక విధంగా వాళ్ళని ఆదుకోవాలి. అది గవర్నమెంట్ కూడా కొంతవరకు రియాక్ట్ అవ్వడం అది పాజిటివ్గా తీసుకోవాలి. అయితే ఈ క్రైమ్ జరిగిన దానికి ఎటువంటి లాజికల్ ఎండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు? మొదటి క్వశ్చన్. రెండవది, ఈ ఇష్యూ ఇంటర్నేషనల్ కోర్టుకు తీసుకెళ్లే ఉద్దేశం ఏమన్నా తెలుగుదేశం పార్టీకి ఉందా? ఈ రెండింటిలో చెప్పండి. 2 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్సిడెంట్ నేరం ఎవరు చేసిన బై డిఫాల్ట్ ఆర్ ఇన్ఎఫిషియన్సీ కూడా కొన్ని ఇక్కడ ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఇందులో మీరు లాక్డౌన్ తర్వాత జరిగిన తర్వాత ఇందులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మాన్యువల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి అధ్యయనం చేయాలి. 2, ఇది జరిగిన తర్వాత ప్రమాదం ఏమొస్తుంది అనేది మీరు చెప్పిన విషయాలు కూడా అధ్యయనం చేయాలి. గవర్నమెంట్ చేయలేకపోయినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్స్ అవన్నీ వస్తాయి. గవర్నమెంట్స్ గట్టిగా ఉన్నప్పుడు న్యాయం చేయడం కోసం గవర్నమెంట్స్ ఆర్ కమిటెడ్ ఉండాలి. అది చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు అందుకనే మీరు నేను మాట్లాడంగానే హైకోర్టు ముందుకు వచ్చారు, ఎన్జిటి వచ్చారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు, సాక్షాత్ పిఎంఏ ఇంట్రెస్ట్ చూపించి రివ్యూ చేసే పరిస్థితికి వచ్చారు. అందరూ కలిసి ఇక్కడ ఉండే వాళ్ళకు న్యాయం చేసేదానికి ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వం పర్వాలేదు, ఏమీ లేదు, ఇది మంచి ఇంటర్నేషనల్ కంపెనీ, బై సీయింగ్ దట్ కంపెనీ మనం మాట్లాడడం, లేకుంటే వాళ్ళతో కలిసి ఏం లేదు నేను చూస్తానని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ కంపెనీ అయినా ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా కొన్ని ఆ ఫ్యాక్టరీలో జరుగుతాయి, అది ఒక విధంగా ట్రీట్ చేస్తాం, అది కూడా జరగడానికి వీలు లేదు. కొన్ని బయట జరుగుతూ ఉంటాయి, ఇలాంటి జరుగుతాయి. ఈ జరిగినప్పుడు ఏం జరిగాయో అవన్నీ కూడా అనలైజ్ చేసి యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఇండస్ట్రీస్ మీద నేను వ్యతిరేకం కూడా కాదు. ఇండస్ట్రీస్ అనేటివి ఎవరైనా సేఫ్గా రన్ చేయాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా జరిగిన తర్వాత కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మళ్ళా అలాంటి జరగకుండా అన్ని విధాలు హ్యాండిల్ చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంత మునుపు కూడా నేను చాలాసార్లు స్టీల్ ప్లాంట్లో జరిగినప్పుడు కానీ అక్కడ వేరే ఫ్యాక్టరీస్ జరిగినప్పుడు కానీ వెళ్ళాం. అవన్నీ ఆ ఫ్యాక్టరీకే పరిమితమైనవి, బయటికి పరిమితం కాలేదు. హెచ్ఎంటీవీ ఈశ్వర్ గారు మీరు మాట్లాడగలరండి? సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో కుట్రకోణం కూడా ఒకటి ఉండొచ్చు, రాజధానిని అడ్డుకునే ప్రయత్నంతో కొంతమంది చేశారన్నది ఒకటి. గతంలో కూడా స్లీపర్ సెల్స్ గా టీడీపీ కార్యకర్తలు పనిచేశారు. అలాగే మొన్న లిక్కర్ షాపులు వదిలిన రోజు కూడా పెద్ద ఎత్తున టీడీపీనే కార్యకర్తలు పంపించి మాస్కులు లేకుండా పంపించి ఒక ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోందన్నది అధికార పార్టీ తరచుగా చెప్తుంది సార్. అంటే వాళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాదు. వీళ్ళు సైకోసా, దుర్మార్గుల, లేకుంటే చేసే అసమర్థ పనుల్ని కప్పించుకోవడానికి మాట్లాడే మాటల నాకు అర్థం కాదు. ప్రజల్ని ఇంకా పశువుల కింద ట్రీట్ చేసి ఏం చెప్పినా నమ్మతారనే విధంగా మాట్లాడడం నీచం. ఎవరు మారుస్తారండి క్యాపిటల్? మీ చేతల్లో ఉంది మార్చడానికి. కావాలండి ఇక్కడ ప్రజల్ని అతలాకుతలం చేసి ఇప్పుడు కూడా నేను క్యాపిటల్ మారుస్తా ఏంటి ఇవన్నీ? అందుకే రాజకీయం పోలా ఇప్పటి వరకు. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కదానికి. నేను ఫస్ట్ డే నేను చెప్తాను కరోనా వైరస్ గురించి.
తప్పు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్తే దానికి మళ్ళీ మేము ఏదో పంపించారు, మేమే స్ప్రెడ్ చేసాం మాట్లాడతారా? కక్కుర్తిపడి మీరు లిక్కర్ షాప్లో ఓపెన్ చేసి ఒకే రోజు చేస్తే అందరూ వచ్చి చేసుకుంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంపించి వైలేట్ చేశారు మాట్లాడతారా? ఇప్పుడు ఇంకా మళ్ళా మాట్లాడతారు, సెబటైజ్ అని మాట్లాడతారా? ఎక్కడికి పోతున్నారు మీరు? నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నా? ప్రజల ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతున్నా. ఎక్స్పర్ట్స్ కమిటీలు పెట్టి మీరు రివ్యూ చేసి వాళ్ళు కాపాడమని నేను కోరుతున్నా. దానికి దీనికి సంబంధం ఏంటి? నిన్న మార్నింగ్ నుంచి ఇది జరగగానే మళ్ళా దాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎంతమందిని మోసం చేస్తారు మీరు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ప్రతి ఒక్క దాన్ని ఇదే మాదిరిగా ప్రజావేదిక విధ్వంసం నుంచి ఇదే మాదిరిగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక సంవత్సరం నుంచి రాష్ట్రాన్ని అన్ని విధాలు నష్టపరిచారు. ఇంకా కూడా ఎందుకండి, కనీసం మీ కార్యకర్తలు ఏమనుకున్నారో ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. మీరు మీ పరిపాలన గురించి, మీరు చేసే తప్పుడు పనుల గురించి. అంటే ప్రజలు నిస్సహాయాలనే కదా మీ ఉద్దేశం? పోలీసు వ్యవస్థ ఉపయోగిస్తామనే కదా తప్పు. ఇవన్నీ ఇంకా మానేయండి. అందుకే నేషనల్ మీడియా ఉత్తికి ఆరేస్తే మీరు నన్ను అడిగారు, మీకు ధైర్యం లేదు కాబట్టి. బీ క్లియర్. ఇక్కడుండే మీడియాకు మీకు ధైర్యం లేదు అంటే వెరీ క్లియర్, ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ మీద కేసులు పెడతారు. అదే నేషనల్ మీడియా పివి రమేష్ పోతే ఉత్తికి ఆరేశారు. యూ ఆన్సర్, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? యూ ఆన్సర్ దట్. ఇంకొక పక్కన పెద్ద 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న దేవుడిపల్లి అమర్ నేషనల్ మీడియా పోతే ఉతికారేశారు. ఈయన నాకు 44 ఏళ్ళు అనుభవం. అంటే నేను అనుభవం కాదు అడిగేది, ఇక్కడ అడిగిందని చెప్పండి, ఇది అడ్వైజ్ చేయండి గవర్నమెంట్కి అని చెప్పారు. వీడు గవర్నమెంట్కి అడ్వైజ్ చేసే పరిస్థితి లేదు. ఏదైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొంతవరకు ప్రజల టాలరెన్స్ ఉంటుంది. మీరు ఎన్ని విధాల హెరాస్ చేశారండి రాజకీయ పార్టీలని? ఎన్ని విధాల హెరాస్ చేశారండి ఆఫీసర్ని? ఎన్ని విధాల హెరాస్ చేశారండి పబ్లిక్ని? ఏంటివన్నీ? ఎక్కడ జరిగాయి ఇంతవరకు? ఇంకొద్దు, అవన్నీ మానేయండి. అవి మానేసి మీరు సక్రమైన పరిపాలన ఇవ్వడానికి ఆలోచించండి. మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి. అంతేగాని ప్రతి ఒక్కదానికి ఇప్పుడు అయ్యింది సాయంత్రం రోజు ఎదురుదాడి, ఎన్ని రోజులు చేస్తారు ఎదురుదాడి చేస్తే ఏం భయపడతాం? అంటే కేసులు పెడతారని భయపడాలా? లేకుంటే మీరు ఎదురుదాడి చేస్తారని భయపడాలా? అంటే ప్రజల సమస్య వాళ్ళకు అండగా నేను ఉండాల్సిన పని లేదా? రాజకీయ నాయకులు ఉండాల్సిన పని లేదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మీడియా ఉండాల్సిన పని లేదా? తప్పని చెప్పడానికి వీలు లేదా? కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోలేకపోతే మీకు ఇబ్బందులు మీకు ఉన్నాయి. కానీ వాస్తవాన్ని, ట్రూత్గా ఆలోచించే మనస్తత్వం మీకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాలి తప్ప వాళ్ళు ఏదో అడిగారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ కరెక్ట్ కాదు. ఇంకా వేరే హ్యాండ్స్ ఏం రైజ్ లేదు సార్, అంతవరకే ఉన్నాయి సార్ క్వశ్చన్. ఓకే, భార్గవ్ గారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ పునరావృతం కాకుండా ఏదైనా ప్రత్యేక కోర్టు ముందుగానే ఫామ్ చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది కూడా ఆలోచన చేస్తే బెటర్ ఏమో. ఏదండి? భోపాల్ గ్యాస్ ట్రాజడీ విషయంలో 40 ఏళ్ళైనా అక్కడ బాధితులకి పరిహారం అందలేదు సార్. అందుకని నేనేమన్నానంటే ఇప్పుడే మనం ప్రజలు కూడా భయపెట్టడం కూడా కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ప్రజలకు భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాధాన్యత క్రమంలో మీరు ఆలోచిస్తే నేను అందుకే సాయంత్రం PM కూడా ఒక లెటర్ రాస్తానని చెప్పింది. ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ టెస్ట్ చేయాలి. ఎన్ని ఎయిర్ క్వాలిటీ ఎన్ని ఉన్నాయో మెజర్ చేసేటి ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ గవర్నమెంట్లో ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. అవి తీసుకొని నిన్న జరిగిన డేటా అంతా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసుకొని ఎంత ఏరియాకు వచ్చింది అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంటెన్సిటీ ఎంత వచ్చింది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. నెంబర్ 2, అది అయిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. ఎక్స్పర్ట్ కమిటీ ఇవన్నీ అనలైజ్ చేయాలి. ఈ స్టెరీన్ యొక్క ఇంపాక్ట్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవిడెన్స్, సైంటిఫిక్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఏం చేయాలా, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం అనలైజ్ చేసి అక్కడ ఉండే బాధితుల్ని వాళ్ళకు ది బెస్ట్ మెడికల్ అసిస్టెన్స్,
వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం, వాళ్ళకు మీడియం టర్మ్లో లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్స్ రాకుండా ఉండడానికి ఏమేం చేస్తామో అవన్నీ ఇప్పుడు చేయాలి, స్టార్ట్ చేయాలి. అవి చేసి వాళ్ళు కాపాడుకుంటే, ఒకవేళ కానీ అందరూ సైంటిస్ట్ అంతా కలిసి ఇది ఏమి ఇంపాక్ట్ లేదంటే ఊపిరి పీల్చుకొని కాంపన్సేషన్ మనం వర్కౌట్ చేసి ఈ కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేస్తాం. ఆ దిశగా కేంద్రం రాష్ట్రం చేయాలి. అందుకే కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను లెటర్ రాస్తానని చెప్పింది. ఈరోజు రాష్ట్రాన్ని ప్రధానమంత్రికి, మన హోమ్ మినిస్టర్కి, ఆయనే కాబట్టి కలావటి మినిస్టర్ కూడా ఇద్దరికి రాసి వాళ్ళు ఎంగేజ్ చేయాలి. మన రాష్ట్రంలో ఉండే నాలెడ్జ్ లిమిటెడ్, దీన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అందుకే అన్నా నేను, నాకు ఉండే వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ అన్ని మ్యాండేటరీ చేయాలి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. అవి చేసి దీన్ని అధ్యయనం చేసి ఏది లేకపోతే సంతోషం, కొంతవరకైనా హెల్త్ ఏజెస్ నార్మల్ కోర్స్కి వస్తారు. ఏదైనా అయితే మాత్రం వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇంకెవరు? ఇంకొకరున్నారు మనం. సెకండ్ లాస్ట్ లో రామారావా ఇవ్వండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం. ఏబిఎన్ రామారావు సార్. సార్ ఇక్కడ రెండు విషయాలండి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అని అంటే, ఒకటి దాదాపుగా ఎవ్రీ 3 months కి, ఎవ్రీ 6 months కి కూడా కంపల్సరీగా వీళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిందే, లేకపోతే కష్టం అవుతుంది. ఇది లాంగ్ రన్ లో లంగ్స్ కి అండ్ హార్ట్ కి అండ్ లివర్ కి వీటికి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. ఎలా చూస్తారు అంటే ఎక్స్పర్టైజ్ డాక్టర్స్, మీరు నిన్న లెటర్ లో కూడా రాశారు, పీయూష్ గోయల్ కి రాసిన లెటర్ లో, అక్కడి నుంచి డాక్టర్స్ ని కూడా ఏమన్నా పంపిస్తే బాగుంటుంది, స్టడీ చేస్తే బాగుంటుంది. ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద? నేనేమన్నానంటే, బెస్ట్ సైంటిస్టులని, ఎవరైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండే వ్యక్తుల్ని, ఏం జరిగిందనే దానికి, ఇలాంటి జరిగినప్పుడు ఇంపాక్ట్ ఆన్ హెల్త్ బెస్ట్ డాక్టర్స్ని సిమిలర్ ఫీల్డ్లో వాళ్ళు కూడా పెట్టి, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఏంటంటే రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మనం ఎవరిని కూడా ప్రజాస్వామ్యంలో కాదనే పరిస్థితుల్లో లేవు. సోషల్ మీడియాలో వచ్చి ఇవన్నీ వస్తూ ఉంటే, ఈరోజు కొన్ని నిర్ణయాలు చేసి వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకున్నప్పుడు, అది ఏమీ లేదని తేలినప్పుడు బాధ లేదు. కానీ ఏదైనా సమస్య ఉందనుకుంటే ఇప్పుడే క్యూర్ చేస్తే క్యూర్ అవుతుందనుకుంటే క్యూర్ చేయడం, దాని ఇంపాక్ట్స్ ఏమున్నాయో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్టడీ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేను చెప్తాను. ఇక్కడ నేను కన్క్లూజన్ రావడం లేదు, ఐఎమ్ వెరీ క్లియర్. కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కంపెనీ పైన కాదు. కానీ అక్కడ టెక్నికల్గా ఏం జరిగింది, లేకుంటే మాన్యువల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు, అవన్నీ కూడా అనలైజ్ చేసి, ఏవైతే డెఫినెట్గా స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవి ఫెయిల్ అయ్యింటే అవన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్స్. ప్రజలు 12 మంది చనిపోయారు, కొన్ని వందల మంది భయభ్రాంతులైపోయారు. ఎప్పుడూ జరగని సంఘటన ఇది. కానీ దాన్ని సెపరేట్గా, ఒక యాక్సిడెంట్ని సెపరేట్గా చూడాలి, దీన్ని సెపరేట్గా చూడాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ ఎప్పుడు ఫ్యాక్టరీలో జరుగుతుంది, ఇది ఫ్యాక్టరీ అవుట్ సైడ్ జరిగింది. ఒక కార్ యాక్సిడెంటో, ఒక బస్ యాక్సిడెంటో, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అక్కడ జరుగుతుంది, కానీ ఇంతమంది రారు. అది కూడా డేంజరస్, అది కూడా కరెక్ట్ కాదు. కానీ అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. దీనికి అవుట్ సైడ్ యొక్క హెల్త్ ప్రభావం కూడా ఉంది దీంట్లో, సైడ్ ఎఫెక్ట్స్లో. సో ఉందా లేదా అనేది కూడా ఇంకా మనకు నిర్ధారణ కాదా, దానికి కూడా కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదు. కానీ అక్కడ ఉండే ప్రజానికాన్ని కూడా మనం కాన్ఫిడెన్స్ తీసుకోవాలి, ఆ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సైంటిస్టులు రకరకాలుగా చెప్పే పరిస్థితి వస్తున్నారు, అవన్నీ కూడా అధ్యయనం చేసి నిజ నిర్ధారణ జరగాలి. దిస్ ఈజ్ ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేయాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పింది, దేశంలో ఉండే కొంతమంది డాక్టర్స్, ఎక్స్పర్ట్స్, బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇలాంటి డిసీజెస్ని డీల్ చేసిన డాక్టర్స్ వాళ్ళు రావాలి, సైంటిస్టులు ఉండాలి. దీన్ని నిర్ధారణ చేసి, ఒక విశాఖపట్నం ఇదే బ్యూటిఫుల్ సిటీ, ఆ సిటీని కాపాడుకోవడానికి, అందులో ప్రజారికాన్ని కాపాడుకోవడం చేయాలి. ఫ్యాక్టరీ డెఫినెట్గా మార్చాలి.
దాంట్లో సెకండ్ థాటే లేదు. ఒకవేళ వాళ్ళు దోషులు కాదనుకున్నప్పుడు మారుస్తారు, లేకుంటే ముందు ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ పర్మిషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ.